సో T20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ ఎవరుండాలి? రాహుల్ ద్రావిడ్ అయితే అయిపోతుంది టర్మ్. అక్కడ ఇండియన్ కోచ్ ఉంటే బెటర్ ఉంటుందా, లేకపోతే ఫారెన్ కోచ్ ఉంటే బెటర్ ఉంటుందా? ఐ థింక్ అప్లికేషన్స్ అయితే 3000 వచ్చినాయి. అక్కడ ఫేక్ అప్లికేషన్స్ చాలా వచ్చినాయి. బట్ ఫారెన్ కోచెస్ ఎవరి కాళ్ళు మేమైతే రెడీ లేము అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళేమో మేము అసలు అడగనే లేదని వీళ్ళు అంటున్నారు. జైషా చెప్పడం విన్నాము. కానీ గౌతమ్ గంభీర్ వైపు వెళ్ళడం మనం న్యూస్ లో విన్నాం. గౌతమ్ గంభీర్ ఉంటే బెటరా కాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ డెఫినెట్లీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ ని ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లాడు. కోల్కతా నైట్ రైడర్స్ యాజ్ అ మెంటర్ గా గెలిపించాడు టోర్నమెంట్. సో ఆ సత్తా ఉంది, కేపబిలిటీ ఉంది లీడర్షిప్ ది. మరి ఇండియన్ టీమ్ ని హ్యాండిల్ చేయగలుగుతారా లేదా? ఐ థింక్ చేసే సత్తా ఉంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ చాలా ఫైటింగ్ క్రికెటర్ మనకు తెలుసు. కేకేఆర్ మొత్తం టీమ్ ని ఎలా చేంజ్ చేసేస్తాడు, టైటిల్ కూడా గెలిచారు అనుకోవచ్చు. ఏంది మెంటర్ అయితే ఏంటి అంత చేంజ్ ఉంటుందా? కాదు, చాలా డిఫరెన్స్ క్రియేట్ అయితే అవుతుంది. సో గౌతమ్ గంభీర్ ఆ అగ్రెసివ్నెస్ తీసుకొస్తాడు.